చిక్కుడుగాయ కర్రీ తయారు చేసుకునే విధానం. దానికోసం చిక్కుడుగాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మెంతాకు, వెల్లుల్లి, ఉల్లాకు, టమాటా, పచ్చిమిర్చి, అలాగే చివరిలో వేయడానికి కొత్తిమీర అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి, ఉల్లాకు, మెంతాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు దానిలో వేసుకొని పోపంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ చిక్కుడుకాయ వేగే లోపల మనం ఒక చిన్న రోల్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని దానిలో రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి. ఈ చిక్కుడుకాయ కర్రీకి ఎప్పటికప్పుడు దంచి వేసుకున్న మిరపకాయల కారం అయితేనే బాగుంటుందండి. ఇలా మెత్తగా దంచుకున్న దాన్ని ఉడుకుతున్న చిక్కుడుకాయ కర్రీలో వేసుకోవాలి. వేసుకొని కారం అంతా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సగం ఉడికాక మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఆ కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. తీసి చూస్తే చిక్కుడుకాయ కర్రీ ఉడికిపోయిందండి. చివరిలో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కర్రీ తయారైందండి. ఇలా ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ కర్రీ.